సివిల్ సప్లై హమాలీల సమ్మె కారణంగా రేషన్ షాపులకు, పాఠశాలలకు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సరఫరా అయ్యే బియ్యం నిలిచిపోతున్నాయి. పెరిగిన హమాలీల రేట్ల జీవోను విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా హమాలీలు సమ్మబాట పట్టారు. నిజామాబాద్ జిల్లాలో 8 MLS గోదాములు ఉన్నాయి. ఇందులో 104 మంది హమాలీలు, 8 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 751 రేషన్ షాపులు, 1000కి పైగా స్కూల్స్, 1500 వరకు అంగన్వాడీ కేంద్రాలు, 100 వరకు వివిధ హాస్టల్లో ఉండగా వీటికి సరఫరా అయ్యే బియ్యం హమాలీల సమ్మె కారణంగా నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి హమాలీలు సమ్మెబాట పట్టారు. వాళ్ళకి ఏదైతే గతంలో ఉన్నటువంటి రేట్ కంటే కూడా అంటే దాదాపుగా 26 రూపాయలు ఫర్ క్వింటాల్కు ఇచ్చేది ఇప్పుడు 29 చేస్తాము అని చెప్పి కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్వాధిక సమ్మె పరంగా కూడా గత 2 రోజులుగా అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ హమాలీకి సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు ఉంటారో వీళ్ళు సివిల్ సప్లై సంబంధించి పాఠశాలలు కావచ్చు, రేషన్ షాప్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి అంగన్వాడీలు కావచ్చు, రెసిడెన్షియల్ ఇలాంటి ఇక్కడ ఇట్లాంటి ఏదైతే స్కూల్స్కి వీళ్ళు బియ్యం సప్లై చేస్తూ ఉంటారు. ఈ సప్లై చేస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలు అయితే తినే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వీళ్ళకి ఏదైతే రేషన్ షాప్లకు సంబంధించి ఇప్పటికే 18వ తారీఖు నుంచి 30 వరకు అయితే వేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత 5 నుంచి కూడా 10 వరకు వివిధ పాఠశాలలో వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తానికి కూడా ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడ కూడా లారీలు నిలిచిపోయాయి. వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సమ్మెకు గల కారణాలు ఏంటి అని ఒకవైపు చెప్తున్నప్పటికీ మరి ఎట్లా ముందుకెళ్తారు? ఒకవైపు గత కమిషనర్కి సంబంధించి గత 15 రోజుల క్రితం అయితే ఒక పత్రం ఇచ్చారు. మేము ఖచ్చితంగా మాకు ఏదైతే మీరు పెంచాలనుకుంటున్న 3 రూపాయలు పెంచాలనుకుంటున్నారో ఆ 3 రూపాయల ధర అది పెంచితే కనుక మేము పెంచకపోతే సమ్మె చేస్తామని కూడా చెప్పినప్పటికీ అక్కడ నుంచి ఏం స్పందన రాలేదు. జియో ఇష్యూ చేయలేదని కూడా వీళ్ళు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్లో గంజిలో ప్రస్తుతం అయితే ఒక MLS పాయింట్ దగ్గర వీళ్ళు నిరసన చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడు కమిషనర్కి కలిశారు? మరి కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీకు క్వింటాల్కు పెంచుతున్న ధర ఇప్పటి వరకు పెంచలేదని చెప్పేసి మీరు చేస్తూ ఉన్నారు. ఎట్లా నడుస్తుంది మీ పోరాటం? కానీ మాకు 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ 2 సంవత్సరాలకు ఒకసారి ఉంటే గత సంవత్సరమే జనవరి నుంచి మాకు గత సంవత్సరం జనవరి నుంచి ఏరియర్స్ కానీ వచ్చే పెరిగిన జీతాలు కానీ రావాలి. 2-3 సార్లు పోయిన 1000 ఖర్చు పెట్టుకొని మేము ఖర్చులు బాగా బాధలైన మాకు కూడా పిల్లలు విడిచిపెట్టుకొని కూడా రాత్రి పోయి అక్కడ కమిషనర్ గారు కలిసి కూడా ఎన్నోసార్లు ప్రాధాయపడము, ధర్నాలు చేసినాము. మొన్న కూడా మళ్ళీ 18 తారీఖు నాడు, పోయిన నెల 18 తారీఖు నాడు పోయి ఆల్రెడీ ఏం చేసినామంటే ఆల్రెడీ చర్చలో పిలిచి అంతకుముందే చర్చలో పెడితే 3 రూపాయలకు ఒప్పుకున్నాం. మేము ఆల్రెడీ 3 రూపాయలు 26 రూపాయలు ఉండే 29 రూపాయలు ఫర్ క్వింటాల్కు. అది ఒప్పుకున్న తర్వాత గత డిసెంబరు 31 లాస్ట్కు ఈ జీవో ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చడం జరిగింది. అయినా కూడా 31 నాడు అదే 31 తారీఖు నాడు 31 తారీఖు నాడు మీరు జీవో ఇవ్వకపోతే మేము 1వ తారీఖు జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం నుంచి మేము ఆల్రెడీ సమ్మెలోకి పోతామని అదే రోజు మేము కమిషనర్ గారికి మెమోండరం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు దానికి ఏం సానుకూలంగా స్పందించలేదు. 1వ తారీఖు నుంచి కూడా మేము సమ్మెలోకి పాల్గొన్నాము. ఇక్కడ కలెక్టర్ గారికి కూడా మెమోండరం ఇచ్చాము, DM గారికి, డిస్ట్రిక్ట్ మేనేజర్ గారికి మెమోండరం ఇచ్చాము. ఇవాళకి 3 రోజులైనా కానీ మా మీద ఎంత కనికరించలేదు. ఈ వరకు ఏ జవాబు రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో సగం షాపులు వెళ్ళాయి. మొత్తం 140 షాపులు లోకల్. అందులో సగం షాపులు వేసాము, ఇంకా సగం షాపులు వెళ్ళాల్సి ఉంది. ఆల్రెడీ 1వ తారీఖు నుంచి పంపిణీ చాలు చేయాల్సింది. బియ్యం వెళ్ళలే కాబట్టి వాళ్ళు రేషన్ డీలర్లు ఇంతవరకు బియ్యం పంపించలేరు. ఇప్పుడు రేపు వాళ్ళు ఈరోజు వచ్చి రేషన్ డీలర్ కూడా మాకు మద్దతుగా నిలిచిర్రు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 5వ తారీఖు నుంచి కంట్రోల్ షాప్, మన అంగన్వాడీ రైసు, హాస్టల్ రైస్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ వెళ్ళాల్సి ఉంది. ఇవన్నీ మీరు పట్టించుకోకపోతే ఇవన్నిటికీ ఇబ్బంది మీరే, ఇవన్నిటికీ బాధ్యతలు కూడా మీరే. ఇది పరిస్థితి చూడొచ్చు. అయితే ఇప్పటికే దాదాపు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాప్ 700కు పైగా కూడా రేషన్ షాప్స్ ఉన్నాయి. మరి స్కూళ్ళు కూడా 1000కి పైగా ఉన్నాయి. మళ్ళీ దీంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏదైతే సప్లై చేసే క్రమం ఉంటుందో బియ్యం అయితే ఇప్పటికీ దాదాపుగా కేవలం రేషన్ షాప్స్కి సంబంధించి ఒక 40% వరకు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. మరి మిగతా స్కూళ్ళు కానిచ్చు, అంగన్వాడీలు కావచ్చు, రెసిడెన్షియల్ సంబంధించి కూడా ఇప్పటికీ ఇంకా వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇదే క్రమంగా కొనసాగితే కనుక ఆ ఫ్యూచర్లో వాళ్ళకు ఫుడ్ ఏదైతే రైస్ అందక కూడా ఇబ్బందులు తలెత్తుటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఏదైతే జీవో పరంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కూడా జీవోలాగా ఇష్యూ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి.